హే హాయ్ గైస్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో టిక్ టాక్ వీడియోస్ మరియు షార్ట్ ఫిల్మ్ వీడియోస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. చాలా మంది టిక్ టాక్ వీడియోస్ మరియు షార్ట్ ఫిల్మ్స్ మొబైల్ కెమెరా యూస్ చేసి షూట్ చేస్తూ ఉంటారు. నార్మల్గా షూట్ చేయడం కన్నా కొంచెం క్రియేటివ్గా ఎలా షూట్ చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చూస్తున్నానండి, నా పేరు వినీత్, మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ మొబైల్ కెమెరా అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక ట్రీని బేస్ చేసుకోండి. ఆ ట్రీ దగ్గర మీ కెమెరా అనేది కొంచెం దగ్గరికి పెట్టి ట్రీ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉండాలి. మన మోడల్ని ఫోకస్లో పెట్టి లైట్గా ఇలా స్లైడ్ చేయండి. ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. నెంబర్ 2, మీ కెమెరా యాంగిల్ అనేది కిందకు పెట్టాలి. మీ ముందు ఏమైనా ఫ్లవర్స్ అలాంటివి ఉంటే మీ కెమెరా ముందు లైట్గా అలా ముందు పెట్టుకోండి. ఎందుకంటే స్పెషల్ అట్రాక్షన్ కోసం మీ మోడల్ని ముందుకు రమ్మని చెప్పండి. మీ మొబైల్ కెమెరా యాంగిల్ అనేది బాటమ్ నుంచి టాప్కి అలా లైట్గా స్లైడ్ చేయండి, స్లోగా స్లైడ్ చేయండి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీ క్రియేటివిటీని బట్టి అవుట్పుట్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఏదైనా షార్ట్ ఫిల్మ్లో హీరో ఎంట్రీ సీన్లో కానీ ఏదైనా ఒక వాల్ మీరు ఎంచుకోండి. ఆ వాల్ దగ్గరికి మీ కెమెరా యాంగిల్ అనేది ఉండాలి. ఫస్ట్ వాల్ ఫోకస్లో ఉండాలి. మీరు అలా స్లైడ్ చేసేటప్పుడు మీరు తీసే ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ అవ్వాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా ఫోకస్ అవ్వాలి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీ కెమెరా అనేది లో యాంగిల్లో ఉండాలి. అలాగే స్లోగా స్లైడ్ చేస్తూ టాప్ యాంగిల్కి రండి. వాల్ అనేది బ్లర్గా ఉండాలి. మీ ఆబ్జెక్ట్ అనేది ఫోకస్లో ఉండాలి. అలా లో యాంగిల్ నుంచి టాప్ యాంగిల్కి స్లోగా స్లైడ్ చేయండి. చూడండి ఈ విధంగా స్లోగా స్లైడ్ చేయండి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. టిప్ నెంబర్ 4, మీ ఎదురుగా ఏమైనా ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ లీవ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసుకోండి. నా మొబైల్ కెమెరా యాంగిల్ లీవ్స్ దగ్గరగా పెట్టాను. అక్కడి నుంచి స్లోగా స్లైడ్ చేయండి. ఈ విధంగా మీ మొబైల్ కెమెరా షేక్ అవ్వకుండా అయితే చూసుకోండి. అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత క్రియేటివిటీగా ఉందో. ఇలాగా మీరు చాలా డిఫరెంట్ మీ క్రియేటివిటీని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, ఇది లో యాంగిల్ షాట్. లో యాంగిల్ ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా లీవ్స్ కానీ ఉంటే ఫస్ట్ ఆ ఫ్లవర్ దగ్గరకు పెట్టండి మొబైల్ కెమెరా అనేది. అప్పుడు అది బ్లర్లో ఉంటుంది. అక్కడి నుంచి స్లోగా స్లైడ్ చేయండి. ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ అయితే. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, మొబైల్ కెమెరా అనేది లో యాంగిల్లో పెట్టి ట్రీస్లో నుంచి మీరు మొబైల్ కెమెరా ముందుకి మూవ్ చేయాలి స్లోగా. ఇలా మూవ్ చేస్తే అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. అవుట్పుట్ ఇలా ఉంటుంది. చాలా క్రియేటివ్గా వస్తుంది. షార్ట్ ఫిల్మ్స్లో బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. నెంబర్ 7, మనము ఇందాక చూసిన టిప్ అనేది లో యాంగిల్ని చూసాం. ఇప్పుడు మిడిల్లో నుంచి సేమ్ అదే విధంగా తీయండి. అంటే మిడిల్ యాంగిల్లో ఫ్లవర్ దగ్గరికి మీ మొబైల్ కెమెరాని తీసుకెళ్ళండి. అక్కడి నుంచి స్లోగా స్లైడ్ చేయండి. అంటే ఇది మిడిల్ యాంగిల్. మిడిల్ యాంగిల్లో తీస్తే ఈ విధంగా వస్తుంది. టిప్ నెంబర్ 8, ఇది టాప్ యాంగిల్. అక్కడ ఏమైనా ట్రీస్ లీవ్స్ కానీ ఉంటే వాటిని యూజ్ చేసుకోండి. ఆ లీవ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అవి బ్లర్లో పెట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది ఫోకస్లో పెట్టండి. అంటే టాప్ యాంగిల్ని ఫోకస్లో పెట్టండి. ఆ లీవ్స్ని వాటిని అవుట్ ఆఫ్ ఫోకస్ చేయండి. అంటే బ్లర్ చేయండి. టాప్ నుంచి స్లోగా మీడియం యాంగిల్కి తీసుకురండి. ఈ విధంగా చూడండి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. ఇది సేమ్ ఇప్పుడు చెప్పిన టిప్ లాగా ఉంటుంది. కానీ ఇందాక మనం మీడియం దాకే తీసుకోవచ్చు మా యాంగిల్ అనేది. ఈ యాంగిల్ టాప్ నుంచి లో యాంగిల్ దాకా కెమెరా యాంగిల్ అనేది తీసుకురావాలి. చూడండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది టిప్ అనేది. నుంచి లో యాంగిల్ దాకా తీసుకురావాలి. అవుట్పుట్ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది ఇంకో శాంపిల్. ఆల్రెడీ చెప్పిన టిప్లోనే ఇంకో శాంపిల్ తీసాను. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది అవుట్పుట్. ఇది లాస్ట్ టిప్ నెంబర్ 10, మీ మొబైల్ కెమెరా అనేది లో యాంగిల్కి పెట్టి ముందుకు మూవ్ చేయాలి. చాలా బాగా వస్తుంది. టిక్టాక్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ టిప్ అనేది. ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో శాంపిల్ చూడండి, మీకే అర్థమవుతుంది మన మొబైల్ కెమెరా యూజ్ చేసి ఎంత ప్రొఫెషనల్గా ఎంత క్రియేటివ్గా వీడియోస్ తీయచ్చో. ఈ వీడియోస్ అనేవి టిక్టాక్లో షార్ట్ ఫిల్మ్స్లో బాగా యూస్ అవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కొంచెం క్రియేటివ్గా డిఫరెంట్ స్టిల్స్తో ఫొటోస్ ఎలా క్యాప్చర్ చేయాలో టాప్ 5 పోజెస్ మీకు చూపించబోతున్నాను. ఆ వీడియో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.